ప్రశ్నలన్నింటికీ ఒక్కటే జవాబు, అది దేవుడు పోషించును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు చదివినట్లయితే మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి మన జీవితంలో. నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా అవసరాల పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం స్పష్టమైన సమాధానం ఇచ్చిందండి. ఏంటా సమాధానం? ఆకాశ పక్షులనే పోషించే దేవుడు అంతకు మించిన మానవుణ్ణి పోషించడా? ఆకాశ పక్షులనే ప్రేమించే దేవుడు అంతకు మించిన మానవుణ్ణి ప్రేమించడా? ఆకాశ పక్షుల కన్నా ఎంతో గొప్పవాడైన ప్రియుడైన మానవుణ్ణి దేవుడు ఎలా మర్చిపోతాడు? ఎలా విడిచిపెడతాడు? ఎలా దూరం చేసుకుంటాడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆకాశ పక్షులనే ప్రేమించే దేవుడు తన పోలికలో జన్మించబడిన మానవుణ్ణి ఎలా మర్చిపోతాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాన్ని అందించే దేవుడు పోషించును అన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.